ఆంధ్రప్రదేశ్లో 1021 కిలోమీటర్ల మేర సాగే ఈ మార్గంలో సురక్షితంగా ప్రయాణించాలంటే ఎంతో నేర్పు ఉండాలి, లేదా అదృష్టమైన ఉండాలి. అదుపు లేని వేగంతో ఓ బైక్ దూసుకురావచ్చు, సర్వీస్ రోడ్లో నుంచి హఠాత్తుగా ఓ ట్రాక్టర్ ఎదురుపడచ్చు, రాంగ్ సైడ్లో కారుతో ఓ పెద్ద మనిషి ప్రత్యక్షం కావచ్చు, నిబంధనల్లో లేని ఓ డివైడర్ మీ అదృష్టానికి అడ్డుకట్ట వేయచ్చు. మెజార్టీ వాహనదారులకు కనీస బాధ్యత ఉండదు, అదుపు చేయాల్సిన యంత్రాంగానికి ఏమీ పట్టదు. రాష్ట్ర పరిధిలోని ఈ 16వ నెంబర్ జాతీయ రహదారి మొత్తాన్ని ఈనాడు క్షుణ్ణంగా పరిశీలించింది. రహదారి స్థితిగతుల నుంచి వాహనదారుల పౌరస్పృహ వరకు ప్రతి అంశాన్ని అధ్యయనం చేసింది. 1021 కిలోమీటర్ల రహదారిని 10 భాగాలు విభజించుకుని 10 బృందాలు పరిశీలించినాయి అంటూ ఒక డీటెయిల్డ్ స్టోరీ రాసుకొచ్చారు. చాలా మంచి వార్త, వాస్తవంగా బాధ్యతాయుతమైనటువంటి వార్త, సామాజిక చైతన్యంతో పాటు ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని ఎలర్ట్ చేసే వార్త. కాకపోతే ఇదివరకు ఇట్లాంటి వార్తలు రాగానే యంత్రాంగం పరుగులు పెట్టేది, పని చేసేది, దానికి పరిష్కారాలు చూసేది. ఇప్పుడు అలాగున్న ప్రభుత్వాలు అంటే లేవు. సామాజిక అంశాలు కావచ్చు, ప్రజా సమస్యల గురించి తీరికగా పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్న రోజులు కావు. కాకపోతే ఇప్పుడు ఈనాడు రాసింది కాబట్టి ఏమైనా చేస్తారేమో చూద్దాం, చెయ్యాలని కూడా కోరుకుందాం.